హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అగల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం చావా సినిమా గురించి. రైట్. అయితే ఫిబ్రవరి 14న రిలీజ్ అయినటువంటి ఈ చావా సినిమా హిందీలో అయితే సూపర్ డూపర్ హిట్గా కొట్టిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఆల్మోస్ట్ రికార్డ్ చూసుకుంటే కనుక దాదాపు 500 కోట్ల వరకు కూడా ఈ సినిమా కలెక్షన్ క్రాస్ అయినట్టు మనకు అంచనాలు అయితే ఆల్మోస్ట్ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మరాఠీకి సంబంధించిన ఏదైతే చావా అనే సినిమా ఉందో, ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి విక్కీ కౌశల్, అదేవిధంగా హీరోయిన్గా నటించినటువంటి మన రష్మిక మందన గారు, అదేవిధంగా చాలామంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అయితే శివాజీ మహారాజు వాళ్ళ కొడుకు శంభాజీ, సో ఎలా చేశాడు, ఏంటి అసలు ఆ చరిత్ర ఎలా ఉందని చెప్పేసి అయితే వాళ్ళు హిందీలో చాలా బాగా తీసి ఒక మంచి హిట్ కొట్టడం అయితే జరిగింది. అయితే సినిమా బాగుంది, చరిత్ర బాగుంది, కథ బాగుంది, జనాల్లోకి వచ్చేసిందని చెప్పేసి చాలా వరకు కూడా ఈ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇంకో చోట్ల పలుమార్లు ఈ వీడియో వైరల్ అవ్వడం కానీ లేదంటే టాక్ సెన్సేషన్ అవ్వడం వల్ల చాలామంది అదర్ లాంగ్వేజ్ కూడా ఏమన్నారంటే, మాకు కూడా ఈ సినిమా డబ్ కావాలి, మేము కూడా మా లాంగ్వేజ్లో ఈ సినిమా చూడాలని చెప్పేసి అయితే చాలామంది రికమెండ్ చేశారు. సో దాంతో ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన తెలుగులో ఉన్నటువంటి పెద్ద నిర్మాత గీతా ఆర్ట్స్ సంబంధించినటువంటి అల్లు అరవింద్ గారు కూడా ఈ సినిమాని తెలుగులో డబ్ తీసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ నెల మార్చి 7కి అయితే ఈ సినిమా మన దగ్గర రిలీజ్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ కోసం ఈ మధ్య కాలంలో చాలామంది వెయిట్ చేశారు, అదేవిధంగా మనం కూడా వెయిట్ చేసాం. సో మొత్తానికైతే ట్రైలర్ వచ్చేసింది. సో ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కనుక, సినిమాలో అంటే హిందీలో తనట్టు ఉన్నటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది బేస్ ఉండడం వల్ల సో అదైతే ఎక్కువ వచ్చింది. బట్ మన తెలుగులో వచ్చేసరికి చాలామంది అంటున్నారు, అంటే అది రావట్లేదు, ఆ వాయిస్ అనేది సెట్ కాలేదు, యాజ్ ఇట్ ఈస్ డబ్ చేసినట్టుంది, అట్లీస్ట్ కొద్దిగైనా సింక్ చేస్తే బాగుండేమో అని చెప్పేసి అయితే చాలా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, జనరల్గా ఏదైనా కూడా అదర్ లాంగ్వేజెస్ మూవీస్ని కనుక డబ్ చేస్తే ఎక్కడొక మేజర్ కీ పాయింట్స్ అయితే వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ రోల్ అయినటువంటి హీరో వాయిస్ పోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కూడా చాలామంది వరకు అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి ట్రైలర్ చూసి చాలామంది వరకు అయితే డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే చరిత్ర ఎలా ఉన్నా కూడా దానికి తగ్గ ఆ పోషించినటువంటి పాత్రకు ఆ గొంతు కూడా సహకరిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుకుంటారు. చూడాలి మరి తెలుగులో వచ్చినటువంటి ఈ ట్రైలర్కి రెస్పాన్స్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు. బట్ మార్చ్ 7న ఈ సినిమాని తెలుగు అభిమానులు చూసి ఏమంటారు, దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు, అదేవిధంగా ఈ తెలుగు సినిమాకి డబ్ చేసుకున్నటువంటి అల్లు అరవింద్ గారికి మరి దీనిపైన కలెక్షన్ ఏ విధంగా రాబోతుంది అనేది మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన సందర్భం చాలానే ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న తెలుగు ట్రైలర్ చావా అప్డేట్. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. తర్వాత చూస్తాం మన ఛానల్కి.